నాగరికతతో ముందుకు పోవాలి అంటే తప్పనిసరిగా దానికి కావాల్సింది విద్య. ఆ విద్యను అందించడానికి కావాల్సింది గురువు. గురువు విజ్ఞానంతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఆ సమాజాల్లో ఉన్నటువంటి మానవ వనరులను తయారు చేసి సమాజ మనుగడకి, అది కూడా మంచి సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటట్టుగా పునాదులు వేసేదే గురువులు. గురువులు ఎంత గొప్పవాళ్ళైతే ఆ సమాజం అంత గొప్పగా ఉంటుంది. గురువులు ఎంత ఉన్నతంగా అభ్యుదయ భావాలతో ఉంటే ఆ సమాజం కూడా వారితో స్ఫూర్తి పొంది ప్రోగ్రెసివ్గా ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది. అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో మనకు అందుబాటులోకి వచ్చిన గురువులందరూ కూడా గొప్పవాళ్ళు, ప్రోగ్రెసివ్ ఆలోచన కలిగినటువంటి వాళ్ళు. అటువంటి గురువులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నందుకు ఈ గురు పూజోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా సంతోషపడతా ఉన్నాం, గర్విస్తూ ఉన్నాం కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎప్పుడు ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా టీచింగ్ విధానంలో కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే క్రమంలో కానీ, ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఉపాధ్యాయ వ్యవస్థ కానీ, లేకపోతే గురువులు కానీ ఎప్పుడు కూడా సహకరించారే తప్ప దానికి ఎప్పుడు అడ్డు చెప్పడం కానీ, అటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పడం కానీ జరగలేదు రాష్ట్ర చరిత్రలో. ఉదాహరణకి బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, 2007 సంవత్సరం ప్రాంతంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో విద్యా బోధన విషయంలో తెలుగు భాష నుంచి ఆంగ్ల భాషలో కూడా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది వ్యతిరేకించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురువులంతా కూడా ఇది అవసరమే అని చెప్పి దాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈరోజు ఆంగ్ల భాషలో విద్యా బోధన చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ప్రపంచంతో భాషలో ఏమాత్రం వెనకబడకుండా పోటీపడే స్థాయికి వస్తామన్నారంటే అది తప్పనిసరిగా మీ అందరి అభిమానం, ఆలోచన, గొప్ప మనసుకి తార్కాణం అని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విద్యకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వటమే కాకుండా గురువులకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చింది. ఎప్పుడు ఏ విధానపరమైన నిర్ణయాలు చేయాలన్నా కూడా సంఘాలతో మాట్లాడటం, గురువుల ఆలోచనల పరిగణలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాం. అందుకోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆలోచన చేసింది కూడా గురువుల గురించే. అందుకే ఆలోచన చేసి అనాదిగా ఒక దశాబ్ద కాలం అనుకుంటా బహుశా ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులకి దాదాపు 30,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వమే. అట్లాగే ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్స్కి దాదాపు ఒక 45,000 మంది టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ చేసింది కూడా ఈ ప్రభుత్వమే. అంతేకాదు ఈ విద్యా వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో గురువుల సంఖ్య తగ్గిపోతే ఇబ్బంది అనేటువంటి ఆలోచనతో గురువుల రిక్రూట్మెంట్ కోసం డిఎస్సిని ఏర్పాటు చేసి ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్ద కాలం డిఎస్సి జరగకపోతే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి ఏర్పాటు చేసి దాదాపు 11,062 మంది టీచర్స్ కోసం డిఎస్సిని
ప్రకటించి పరీక్షలు నిర్వహించి ఇంకొక వారం రోజుల్లో రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ప్రక్రియకి ఈ ప్రభుత్వమే తావచ్చింది. ఇంకొక 6,000 పైబడి డిఎస్సి సంబంధించి చేయటానికి భవిష్యత్తులో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతేకాదు, మన సమాజం ఇంకా ముందుకు పోవాలంటే ప్రపంచంతో పోటీ పడేటట్టుగా విద్యా విధానంలో మార్పు రావాలి. కావలసినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం అందించాలనేటువంటి ఆలోచనతోనే యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి ఈరోజు ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ పాఠశాలకు సంబంధించినటువంటి అక్కడ వసతులు కల్పించడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలని ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పచెప్పి దాదాపు 667 కోట్ల రూపాయలని ఈ పాఠశాల కోసం వెచ్చించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. అట్లాగే ఈనాటి వరకు కూడా ఆ ప్రభుత్వ పాఠశాలలో ఆ పాఠశాల పారిశుద్ధ్యానికి సంబంధించి ఎటువంటి స్వీపర్స్ని నియమించడం కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి జీతభత్యాలు ఇచ్చే ప్రక్రియ లేకుండా ఉండటం వల్ల పాఠాలు చెప్పేటువంటి గురువులే ఆ పాఠశాలను ఊడ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా గమనించి ఈ ప్రభుత్వం దాదాపు 136 కోట్ల రూపాయలతో శానిటేషన్ వర్క్స్ని ఈ ప్రభుత్వ పాఠశాలన్నిటికీ ఇవ్వాలని చెప్పి నిధులు కేటాయించి ఈ సంవత్సరమే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే నిర్ణయం తీసుకొని డబ్బులు రిలీజ్ చేయటం కూడా జరిగింది. అంటే విద్యా వ్యాప్తి పైన అట్లాగే గురువుల బాధ్యత పైన కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోతా ఉంది. స్నేహితులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రం, ఈ సమాజం మనది. ఈ సమాజ మనుగడకు కానీ పునాదులు వేయాల్సింది కానీ కేవలం గురువులు మాత్రమే. అది కేవలం విద్యతో ఒక్కటే కాదు, విద్యతో పాటు ఈ సమాజంలో ఉండాల్సినటువంటి ఒక విధానపరమైన నిర్ణయాలు, మంచి అలవాట్లని, సంస్కారాన్ని, విద్యాబుద్ధులతో పాటు వీటన్నిటిని నేర్పి మనం సమాజంలోకి పంపించగలిగితే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని, అడ్డంకులను కూడా ఎదుర్కొని మనం నేర్పి పంపించినటువంటి మానవ వనరులు ఈ సమాజానికి పెద్ద ఎత్తున తోడ్పడతాయి. కాబట్టి ఈ గురువులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంతకాలం మీరు